అసలు నువ్వు ఒక్కడైనా ఊళ్ళో మీ వాళ్ళు ఎవరన్నా? నేను ఒక్కన్నా సాగలో లేని ఊరు ఉంది అసలు. మరి ఏలేసేవాడని సాగలో లేని ఊరుందా అసలు? ఈ మాట ఊరుకుంటారు ఉండాల్సిందే. అదే మరి అసలు రామాయణం అంతా గురించి మాదేగా. రజకులంటే ఒప్పుకున్నా కానీ రామాయణ తిరిగి మీరు చదువుకున్నవా చదువా సంజయ్? నీకు చదువా సంజయ్? మీరేంటి రామాయణం ఉందా అసలు అంటున్నాం. రామాయణంతో నీకేం పని? అసలు రామాయణ జీవితానికి ఏం పని? సీతమ్మని అడిగి పంపింది ఎవరు? మేము. మంచి పనులు చేసేది మీరేనా? అందుకనే నా కొడుకు కూడా ఉన్నాడు, పిలుస్తా. అయినా రజకుల కులం ఏంటో చెప్పన్నా. నీ కులం సంగతి నేను చెప్తాను. చెప్పు. ఎక్కడ పుట్టింది నీ కులం? బండకాడే. గొడ్లు వచ్చే బండకాడ కాదు, ఈశ్వరుడు కులం. ఈశ్వరుడు జన్మించింది వీరభద్రుడు. అవును. వీరభద్రుడు ఈశ్వరుడు భార్య పార్వతి. అవును. భద్రుడు జన్మించింది వీరకంఠం. భద్రుడు జన్మించింది వీరకంఠముడి. అవును. వీరకంఠముడిలో ఎలా జన్మించాడు? ఎట్లా? అందరూ కొట్టలేదా? కాదు, 4 మాటలు చెప్తే గానీ అందరికీ తెలియదు. ఏంటది? దక్షిణమూర్తి యజ్ఞశాలకు వెళ్ళాడు. వెళ్ళింది పార్వతి. నూరూరు కుమార్తెలు దక్షిణమూర్తి. పెద్ద కుమార్తె పార్వతీదేవి. అవును. పార్వతీ భర్త ఈశ్వరుడు. ఈశ్వరుడు పిలవాలి. ఈయన తపస్సులో ఉన్నాడు, ఆయన అలిగిపోయాడు దక్షిణమూర్తి. అందరూ వెళ్ళారు. అందుకే పిలవల పేరంటో పోకూడదని అప్పటి నుంచి వచ్చింది ఈ మాట. అంటే నమ్ముడు వాళ్ళకి తెచ్చు అనుకుంటా. కాదు, అయితే పిల్లలు మొగుడు పోక ఆయన పోతే బాగున్నావుగా. శివుడు లేకపోతే ప్రపంచం లేదు కదా. అయ్యా మరి అమ్మగారి ఇల్లు కదా, ఇల్లు వస్తానండి. వద్దు పార్వతి, నీకు పరాభ పడతావు, పుట్టింటికి పెడితే అన్నాడు ఈశ్వరుడు. ఓహో. అయినా అందరూ అక్క చెల్లెళ్ళు వచ్చారు కదండి. అవును. మరి సూర్యుడి భార్య, చంద్రుడి భార్య, విష్ణు అందరూ 9 అప్ప చెల్లెళ్ళు, అష్టదిక్కాలు భార్యలో. సరే వెళ్ళి అన్నాడు శివుడు. ఏమంటాడు? భార్య కొరికి తీరిస్తేనే భర్త అయ్యేది. అంతేగా పాపం. కోరికలు ఎగ్గొడితే ఎట్ట కోరికనే వెళ్ళింది. ఎవరి సంక్రాంతి పోయింది? వినాయకుడు. పెద్ద కుమారుడు ఎవడు? వినాయకుడు. వినాయకుడు సంక్రాంతి పోతే ఈయనకి అటువంటి ఏమంటే పగల తెలియ వినాయకుడికి. ఫోన్ చేసా, ఫోన్ చేసి లోపలికి వెళ్ళిపోయాడు. అందరూ నవ్వారు. అక్కడ పిలవపోయిన పేరంటే ఎందుకు వచ్చింది అని నవ్వారు. చూసావా, పిలవన పేరంటే వెళ్ళకూడదు, పక్కన కూడా కూర్చోకూడదా? పార్వతి కన్నీళ్ళు పెట్టింది. పార్వతి కన్నీళ్లు పెడితే 100 చీరకేసే దండాలకేసే చీరలు భక్కుమని తగలబడిపోయినాయి. అప్పుడు వచ్చింది పేరు. ఆడపిల్లని ఇంట్లో కన్నీరు పెట్టించకూడదు. తపస్సు అయిపోయింది. ఈశ్వరుడు భద్రుడు వీరభద్రుడు వచ్చాడు. అమ్మాయి అయ్యా మీ తాతయ్య గారు దక్షిణమూర్తి దగ్గర సాగిపోయింది. పిల్లల పేరు వీరభద్రుడు కోపిష్టి. అప్పుడు గొడ్డలు ఉంటుంది ఆయనకి. పిల్లల పేట తాతయ్య గారింటికి ఎందుకు వెళ్ళాలి మమ్మ అని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి కోలాహలం జరుగుతుంది అక్కడ. వీరభద్రుడు కోపం వస్తే ఎవరు తట్టుకోలేదు. వీర తాళ్ళు ఉంటాయి అన్నమాట. వీరభద్రుడు ఏరికెళ్ళి వంటల్ని నరికి మారేస్తారు. కనిపించినోడికి ఆయనకి ఎదురులేదు. ఈశ్వరుడు కొడుక ఎవరు ఆపలేకపోతున్నారు. ఆ తలకాయలన్నీ వంగుండలో పడిపోతుంది. అయ్యో. అప్పుడు వచ్చి తల్లిని చూశాడు. తల్లిని ఎవరైనా కుమారుడు అనేటువంటి వారు తల్లి మీద చేయెత్తకూడదు. ఏదైనా మాట సందర్భాలు కొడితే తండ్రిని కొట్టండి కానీ తల్లి ఏమనపాకండి. తల్లి మీద చేయెత్తాడు వీరభద్రుడు. అప్పుడు ఆగిపోయాడు. నారద మహర్షుడు అయ్యో మహర్షి కదా ఆగిపోయాడు. అప్పుడు ఈశ్వరుడు వచ్చాడు. ఈ సరిపోయిన అందరూ బ్రతికించాడు. నా కొడుకు పొరపాటున అందరూ బ్రతికించే అప్పుడు జరిగింది చేయెత్తడం. అప్పుడు త్రిపుర సంహార యుద్ధంలో ఈశ్వరుడి కంటే ఎక్కువ యుద్ధం చేసింది పార్వతీదేవి. ఈ తల్లి మాట కూడా హింసాలని పార్వతీదేవి. చూసావా? అప్పుడు చెప్పారు బ్రాహ్మణులు, తల్లి మీద చెయ్యవరు ఎత్తుతారో వాడు ఒత్తుకారు తల్లి పడుతుంది. అందుకని తల్లి మీద చెయ్యి ఎత్తకూడదు. ఆశ్రమంలోకి పోతే ఉత్కే పనిలేదే. ఏ ఆశ్రమానికి వెళ్ళినా తల్లి రుణం తీర్చాలంటే తల్లి బట్టలు ఉతకాల్సి వచ్చింది. అందుకని తల్లిని దేవతలు పూజిస్తే అందుకని ఈ శాఖలో ఉద్యోగాలు మానుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు.
కాదు వీరభద్రుడు జన్మించిన వాడు ఆ బండ కింద పుట్టాడు వీరభద్రుడు. అయితే మా కొడుకుని కూడా పిలుస్తా ఉండండి. నుంచి పుట్టింది శాఖ రజకులం. ఇక పిలుపు ఓరి కొడుకా తిరుపతి గుడి కట్టాడు సరేనా? ఎవరు బట్టలు వాళ్ళకి ఇచ్చావా? ఒకళ్ళకి ఇచ్చావా? సరే జాగ్రత్తగా ఉన్నాడు. ఇప్పుడు అమ్మవారు పలక పట్టాలంటే మనం సాగలో లేదు, పలక పట్టేవాళ్ళు లేదు. పడదామంటే నీకు రాదు, కొత్తగా నువ్వు పాపం పలక పడదావరా? చూడండి, వాళ్ళ నాన్నగారు తిరుపతి గుడి కట్టాడు బైబస్సులో. వాళ్ళ నాన్న గుర్తు కోసం స్టేజ్ ఎక్కాడు. క్షమించాలి. గురుస్వామి గారి కుమారుడు జాటపాలి రాహుల్ బాబు రుద్రపాటి రాహుల్ బాబు గారు ఈ రజకుల వేషం అమ్మవారి పండుగ మోస్తున్నారు. రజకు వారి వేషాలకి 50 ఇచ్చాడు. అమ్మ బయలుదేరింది, అమ్మ బయలుదేరింది నేనంటే నీ అమ్మ నీ అమ్మని మమ్మల్ని అంటారు. ఏమన్నానని నీ అమ్మ నీ గడిపావా? ఇంకేంది జాగ్రత్తగా డ్యాన్స్ చేస్తాడు అనుకున్నాను. శ్రీనివాసరావు ఆనందం ఎక్కువైపోయి శ్రీనివాసరావు కూడా మరి రతిక వేషాలకి అడుగు వేశాడు చక్కగా లయలో. ఆయన తెల్లారిద్దాం అనుకున్నాడు. పర్వాలేదు, బాగుంది. అంతగా అమ్మవారి కొలువై కూర్చుంది. రజకులు మేళతాళం మృదంగం మ్రోగుతుంది. పెరిగేది వాళ్ళు బయలుదేరారు. శక్తి పరివారం పెట్టించారు. ఆ పరివారం పెట్టలేదు శ్రీ వెంకటేశ్వర స్వామి వరకుబడి తీర్చలేదు. అక్కడ గ్రామానికి కూడా వెళ్ళిపోతుంది. అది వెంకటేశ్వర స్వామి ఆ మేనాకి ఎదురుస్తున్నాడు. ఏడు కోమల ఆ పామ కలుస్తుంది. ఈ దరిద్ర వచ్చింది పెద్ద పూలి
కొడుక ఏంటి అది తెలివి తక్కువ చెట్టు ఎక్కుతున్నా నేను చెట్టు కింద మనిషి ఉన్నాడు రా ఏరయ్యా ఏం చెప్పారు ఆడంలో కింద పడుకోవడం తిక్కలోడా ఆడ పెద్ద పూలు ఎత్తున్నాయి చెట్లు ఎక్కుతున్నాం మేము నువ్వు గుంట్లో కూర్చొని కంపేసుకున్నావు మళ్ళీ పుల్ల కొరితే ఆడిపోతారు అబ్బాయి పంతులా మా కొడుకు పో తెలివి కలవాడు మామూలు తెలివి కలవాడు కాదు పాపం మొత్తం వెళ్ళిపోయింది ఆకాలంలో అయ్యో ఇంట్లో పోయినలే కానీ అందుకే పాపం వీళ్ళ అమ్మ చచ్చిపోయిన 3 నెలలకు పుట్టాడు ఏం సరిపోయింది తిక్కలో నేను లేదు మేముందా ఎప్పుడైనా ఆయన గారు తీసుకో కలిదే ఉంది ఎవరు రేపు పోటీ ఏడపోయితే సరే కదా అమ్మ కడుపులు వస్తున్నాను పోయి చుట్టుకున్నాం పండి చుట్టుకున్నాం వెంకటేశ్వర స్వామి ఉత్తర వనం మామిడి వనంతరం వచ్చేవారు 7 కోమల ఉన్నటువంటి నాగరాజు పాము వచ్చేసింది బుల్లెట్ వెళ్ళిపోయింది కరెంట్ తీసుకుని పట్టుకుపోతున్నా అయ్యా సాగరే అన్నయ్య